ఆ మందలు మేపుతున్నప్పుడు ఈ అబ్బాయి లేక పుట్టాడు ఆ ప్రేమించిన ప్రియురాలికి. ఎవరికి? రాహేలమ్మకి. ఎవరు? యోసేపు గారు. ఆ పుట్టిన అబ్బాయి మీరు చూడండి, ఇక్కడ యోసేపుని ఏదో అనేస్తున్నాడని నా మీద తిట్టడానికి మీరు రెడీ అయిపోకండి. కానీ అప్పటికి యోసేపు గారి వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్లలో ఆ వయసులో ఆయన చేసిన పొరపాటు ఏంటి చెప్పిన? ఆయన విన్నదే నిజమే, వాళ్ళ అన్నయ్యలు తుంటర పనులు చేస్తున్నారన్నది నిజమే. కానీ అలా మోసుకొచ్చి చెప్పడం వలన యోసేపుకి గాని యాకోబుకి గాని ఏమన్నా కలిసి వచ్చిందా? మంచి జరిగిందా నష్టం జరిగిందా చెప్పండి. జీవితాంతం పూడ్చుకోలేని అగాధం ఏర్పడిందా లేదా? నేను అదే అంటున్నాను. మనం వింటున్నవి నిజమైన నువ్వు చెబుతున్న టోన్ టైం అనేది ఏ సెన్స్ లో జరుగుతుందన్నదే ఇంపార్టెంట్. అందుకే ఒక విషయాన్ని గుండెల్లో దాచుకోవడం రాలేనప్పుడు నువ్వు ఎట్టా బిలీవర్ అవుతావు? ఒక సంగతి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో టైమింగ్స్ నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్ట్ ఫాలోవర్ ఎట్లా అవుతావు? ఈ సెన్స్ నీకు పనిచేయొద్దా? దీనివల్ల రిజల్ట్ ఏంటి, దీనివల్ల డిస్ట్రాయిడ్ ఏంటి నీకు తెలియొద్దా? ఇది తెలియకపోతే దీని ఎఫెక్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందో, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు నెత్తి మీద తడిగుడ్డేసుకునేట్ట జరుగుతుందని అనుకోలేదంటే దేవుడు ఎవరిని కార్నర్ చేసి నిలబడతాడు? నేను సత్యమే మాట్లాడను ప్రభు అంటే నువ్వు సత్యం మాట్లాడ శుద్ధిగా ఇలా రా అని నిన్ను నిలదీయడనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడి యొక్క మనసు చెప్పిన మనుషుల్ని కట్టాలనుకుంటాడు. సాతానుగాడి మనసు ఏంటో తెలుసా? మనుషుల్ని విడగొట్టాలనుకుంటాడు. దేవుడు ఏ విధము చేతనైనా సరే సహోదరిని సంపాదించుకుంటా అన్న థీమ్ లైన్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఇతరుల నేరాలు, ఇతరుల బాధలు, ఇతరుల యొక్క కుటుంబ విషయాలు, స్నేహాల విషయాలు, సంఘాల్లో జరుగుతున్న లసుకులు దేవుడు ఎత్తి మాట్లాడితే ఒక్క మనుష్యుడు దేవుని రాజ్యంలో నిలబడగలడా? ఎవరికి రైట్ లేదు, గుర్తుపెట్టి. కానీ దేవుడు బాగా వినండి, దేవుడి స్థానాన్ని మనం తీసుకోకూడదు. ఆయన జరిగించాల్సిన టయానికి ఏం జరిగించాలో అది జరిగిస్తాడు. ఇక్కడ జరుగుతున్న సెన్స్ మీకు అర్థమవుతుందో లేదు మీరు చూడండి. యాకోబు గారు ఫేవరెటిజం ఏంటి? ఫేవరెటిజం అంటే 12 మంది కొడుకు ఉంటే ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తారు. యోసేపు గారు వారిని గురించి చెడుతనం చేస్తున్నారట. వాళ్ళ నాన్నగారు వింటున్నారట. అన్నిల కోసం అలా నాన్న ఇలా నాన్న అని చెప్తున్నారట. ఇలా చెబుతున్నది బాగానండి. మంచో చెడో వాళ్ళ నాన్న దగ్గర చేస్తున్నప్పుడు ఆ వార్తలు వీళ్ళ నాన్నగారు వింటున్నారు. వాళ్ళ నాన్నగారు ఏం చేయాలి? అబ్బాయిలు ఇలా చేస్తున్నారంటే ఏంటని ఆ రోజే కడిగి పారేస్తే బాగున్ను. కడిగాడా? లేదు. అరే తప్పురా, మళ్ళీ అన్నిటికి వ్యతిరేకంగా వీళ్ళ వార్తలు దాకా మళ్ళీ వాళ్ళు నీవే పగబడతారని పెద్ద ఒక మాట అన్నాడా? అనలేదు. ఇలాంటి గ్యాప్లు బాగుండి ఈ గాసిప్స్ పెరిగినప్పుడు ఈ గ్యాప్లు ఏమయ్యాయి చెప్పండి? ఉమ్మడి కుటుంబం చెప్పండి చీలిపోయి ఒరకే రాడుతున్నాను. ఇందాక తమ్ముడు అంటున్నాడు, పెద్ద విషయాల వల్ల ప్రమాదాలు రావు, చిన్నవే మంట కలిపితే ఆ చిన్నది నిప్పులాగా రాజవుద్ది, అది మొత్తం పచ్చని వనాన్ని తగలెడుతుంది. అందుకే నాలుక చెప్పండి, యాకోబు గారు అన్నారు, నాలుక అగ్ని వంటిది, అది అడవికేసి ఇచ్చేడుతుంది అని అడుగు. ఇది మెత్తగా ఇప్పుడు నీటిలో నానుతుంది అనుకోకండి, అలా అలజనంలో అది చాలా ప్రమాదం. దాంతో కత్తి కన్నా మాట పదునైనది. కత్తి పొడిసనుకో 2 కుట్లు వేసుకున్న తర్వాత ఒక 6 రోజుల్లో 4 రోజుల తర్వాత తగ్గిపోద్ది. అదే మాట అది ఎక్కడెక్కడ పడదు, ఎక్కడ పడుతుంది చెప్పండి, గుర్తొట్టు వచ్చేస్తుంటది. ప్రతిసారి మైండ్లోకి వస్తుంది, అలా అన్నాడని. ఇప్పుడు ఆ మాటలు కాస్త ఇప్పుడు ఎలా వెళ్ళిపోయినాయి అంటే మాటల తోటలు అయిపోయాలని చెప్పండి. అందుకని అడుగుతున్నాను, సాధ్యమైతే ప్రభు ఏమన్నా చెప్పిన, సాధ్యమైతే సత్యము సమాధానకరమైన వార్తే మనం మాట్లాడదాం, మనుషుల్ని కట్టే మాటలే మాట్లాడదాం. అంతకు మించిన వ్యతిరేకమైన మాట మాట్లాడితే దేవుడు మనల్ని క్షమించును గాకని దేవుని దగ్గర ఏం జరుగుతుంది చూడండి. నాన్నగారు వింటున్నారు, అన్నయ్యల కోసం వార్త తెస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు యోసేపు గారిని ప్రేమిస్తున్నాడు. ఆ యోసేపు గారిని ప్రేమిస్తుంటే ఆ ప్రేమ వాళ్ళకి అసూయ కలగజేస్తుంది. ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. బాగునండి, ఆ ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. ఈ అబ్బాయి మీద ఫేవరెట్ ఉంది కనుక ఆ వార్త చేస్తున్నప్పుడు అది నిజమా అబద్ధం కూడా క్రాస్ చెక్ చేసినట్టు ఇక్కడ ఏమైనా ఉందా? మనకు ఒక వ్యక్తి నచ్చితే వాడు ఏం చెప్తున్నా వింటామా వినవా? వింటాం. ఆడు మనకు నచ్చేసాడంటే ఆడు తుమ్మినా మనకు నచ్చుతుంది, దొగ్గినా నచ్చుతుంది, వాడు ఏం చేసినా నచ్చుతుంది. ఫేవరెటిజం అనేది ఎలా ఉంటుందంటే ఈ తెచ్చున్న వార్తలు ఎంతవరకు మేలు చేస్తాయని ఆలోచించే కన్నా ఆ అబ్బాయి మాటలు వెనకాల వేసుకున్నాడు, బాగా లవ్ చేస్తున్నాడు. ఆ లవ్ చేస్తున్న ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఇంకా ఉడికిపోయి చచ్చిపోతున్నారని అక్కడ సందర్భం కనబడుతుంటే వాళ్ళు ఉడికిపోయి ఇంకా అసూయతో చచ్చిపోవడానికి రంగురంగుల సొక్కా కుట్టాడు. ఇంకా మొత్తానికి ఏమో చెప్పండి, ఆ సొక్కాయే మొత్తానికి తగలెట్టేసి అది ఒడ్డు మీద చెప్పండి కారం జల్లింది. ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడిపించేలా జరిగింది. నడుతున్నా అక్కడ సత్యమే మాట్లాడుతున్నాడు. అవును సత్యమే మాట్లాడుతున్నాడు, బాగునండి. నేను సత్యమే మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు. కానీ
ఆ మాట్లాడుతున్న సత్యము సరిగ్గా సరి అయిన టైంలో మాట్లాడకపోతే మనుషుల మధ్య బంధాలు బలపడతాయా, మనుషుల మధ్య బంధాలు వీగిపోతాయి. అప్పుడప్పుడు చెప్పాల్సిందంత చెప్పే చాలా మంది ఏమంటారు, అవును నేనేం తప్పు మాట్లాడాను, అవును నేను లేని మాట్లాడానా, అవును నేదన్నా కానిమా, అవును అడుగుతున్నాను, నువ్వు అవును నువ్వేం తప్పు మాట్లాడలేదు, అవును నువ్వేది కాని మాట మాట్లాడలేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన సెన్స్ ఏ సెన్స్ లో మాట్లాడేవన్నది దేవుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్లోకి తన కోర్టులోకి తేడనుకుంటున్నావా? నువ్వు పెద్ద గాంధీ తాతలాగా ఏం మాట్లాడ గుర్తుపెట్టుకో, నువ్వు ఇండియా మొదటి ప్రధానమంత్రిలాగా ఏం ఆర్గ్యుమెంట్ చేయ గుర్తుపెట్టుకో. నువ్వేం మాట్లాడినా ఖచ్చితంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మామూలుగానే మనుషులు పతన స్థితిలో ఉన్నవారు ఒక విషయాన్ని ఒకలా చెప్తే ఒకలా అర్థం చేసుకుంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ విషయాన్ని ఆ వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి లేని టైంలో ఈ వ్యక్తితో నువ్వు డిస్కషన్ పెట్టి ఇది సువార్తను డిస్ప్లే చేసే కన్నా ఆ వ్యక్తిని కూర్చిన వార్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నావు. కానీ ఆ టైంలో ఆ వ్యక్తి ఎలాంటి విషయాన్ని అతను స్వీకరిస్తున్నాడు నీకు తెలియకపోతే ఏమవుద్ది? మళ్ళీ అడుగుతున్నాను, నేనేం తప్పు మాట్లాడాను? సరదాగా అన్నాను. నేనేం తప్పు మాట్లాడాను? తప్పేముందే, ఉన్నదేగా అన్నాను. నడుతున్నాను. యోసేపు ఉన్నదే మాట్లాడాడు, యోసేపు తప్పేం మాట్లాడలేదు, వాళ్ళు చేసినవే మాట్లాడాడు. దాని వలన ఆ ఫ్యామిలీకి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? నాశనం అయిపోయారు. అదేంటి, యోసేపుకి కల వచ్చింది, దేవుడు ఐగుప్తికి తీసుకెళ్ళాడు, వాళ్ళ యొక్క చెడుతనాన్ని దేవుడు యోసేపుకి ఆశీర్వాదకరంగా మార్చాడంటే ఆ ఫ్రేమ్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్రేమ్ వేరు. అది ఓకే, దేవుడు ఆశీర్వాదకరంగా, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఏ క్రియని ఎలాగైనా వాడతాడు. ఇలా కాకపోతే యోసేపుని ఇంకోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని మరోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని ఐగుప్తి సింహాసనం మీద మరోలా ఎక్కిస్తాడు. కానీ ఇందులో ఎవరైతే క్రియాశీలకమైన పాత్రలు పోషిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంటుంది. ఉండదా? అడుగుతాను, ఈ ఫ్యామిలీ ఎలా డిస్టర్బెన్స్ అయింది చెప్పండి? ఎలా డిస్టర్బెన్స్ అయింది? ఆ అబ్బాయి 17 ఏళ్ల వయసు, ఆయనకి అంత పరిపూర్ణమైన వయసు లేదు. ఇప్పుడు నాన్నకి ఇది చెప్పొచ్చా చెప్పకూడదని అవగాహన లేని వయసులో ఆ ఇన్ఫర్మేషన్ ఏమైంది చెప్పండి? ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయింది. అక్కడ వయసు మాత్రం చూడండి, మర్చిపోకండి. యోసేపు గారి వయసు 17 ఏళ్లే. నాకు తెలిసి ఆయనకి 30 ఏళ్ళు ఉంటే బహుశా ఇలా ఎక్స్పోజ్ చేయడేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఆయనకి 40 ఏళ్ళు ఉంటే ఇలా ఎక్స్పోజ్ చేయకపోతాడేమో. అన్నయ్యల సంగతి ఎందుకంటే ఇంతగా రాంగ్ ఇన్ఫర్మేషన్, అన్నయ్యలు ఎలా చేస్తున్నారని, రాంగ్ చేస్తున్నారని ఇంత ఇన్ఫర్మేషన్ తెచ్చిన యోసేపు గారు అదే అబ్బాయికి వయసు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే అదే మొక్కలు ఎదురుకు వస్తే ఏమన్నాడు చెప్పండి? జరిగింది నేను మర్చిపోయాను, వదిలేసేయండి, నేనుండగా మీకు ఆకలి దప్పులు అనారోగ్య సమస్యలు ఉండడానికి వీల్లేదు, రండి మనందరం కలిసి బతుకుదామని. అంత బ్రైట్గా అబ్బాయి అక్కడ మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఆ అబ్బాయికి ఏమొచ్చింది చెప్పండి? వయసు వచ్చింది. అబ్బాయికి మెచ్యూరిటీ వచ్చిందంటే ఎంతైనా వయసే. గుర్తుపెట్టుకోండి, ఆ వయసులో ఆయన చెప్పిన ఆ సంగతులు ఫ్యామిలీకి మేలు కన్నా చెప్పండి నష్టమే ఎక్కువ కలగజేసి. యోసేపు తప్పుడు వ్యక్తి అని అంటలేదు, యోసేపు గారు తప్పు చేశారని అంటలేదు, యోసేపు గారు భక్తిహీనని అంటలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఆయన మంచి రిజల్ట్ కన్నా చెప్పండి చెడ్డ రిజల్ట్ని చూడాల్సి వచ్చింది.